ఎంసెట్ మెడికల్ ఎగ్జామ్ పేపర్ లీక్ కేసుల ప్రధాన సూత్రధారి ఎస్పీ సింగ్ ను సిఐడి అరెస్ట్ చేసింది. అతనితో పాటు అనుచరుడు అనూప్ కుమార్ సింగ్ ను కూడా అరెస్ట్ చేసిండ్రు. ఇద్దరిని యూపీలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చిండ్రు సిఐడి అధికారులు. 2005 నుంచే యూపీ, పంజాబ్ సహా పలు రాష్ట్రాలల్లా వీళ్లు కొన్ని ఎగ్జామ్ పేపర్లను లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వివరాలు సంపత్ చెప్తాడు. సంపత్, ఎస్బీ సింగ్ ను ఎప్పుడు అరెస్ట్ చేసిండ్రు, వివరాలు చెప్పండి. పోయిన సంవత్సరం నిర్వహించిన ఎంసెట్ 2 ఎగ్జామ్ లో ఇప్పటికే చాలాసార్లు దర్యాప్తు చేశారు సిఐడి పోలీసులు. అందులో 40 మందికి మీద అరెస్ట్ చేశారు. అయితే 40 మంది కూడా వాళ్ళంతా పేపర్లు కొన్నొద్దు, అట్లాగే పేపర్లను అమ్మేటప్పుడు మధ్యవర్తులు ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఈ పేపర్ లీకేజ్ కి ఎక్కడైతే జరిగిందో లీకేజ్ జరిగిన దగ్గర మెయిన్ రోల్ ప్లే చేసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళంతా కూడా పోలీసులకు దొరకలేదు. దొరికిన దాంట్లో ఎప్పుడు కూడా ఈ మధ్యవర్తితో వహించిన వాళ్ళు, లేకపోతే ఆ పేరెంట్స్ యొక్క తల్లిదండ్రులు, లేదంటే కాలేజీలకు సంబంధించిన యజమానులు కొంతమంది డైరెక్ట్ గా పేపర్లు తీసుకున్న అంటే ఎంసెట్ లీకేజ్ పేపర్లు తీసుకున్న వాళ్ళు మాత్రం దొరికారు. కానీ మెయిన్ అక్యూజ్డ్ మొదటి నుంచి ఒక వ్యక్తులను అనేది పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. కానీ అతను ఎక్కడ ఉంటాడు అనే విషయాన్ని పోలీసులు కనుక్కోలేకపోయారు. లాస్ట్ వీక్ లో దీంట్లో ఉన్నటువంటి చాలా మంది 40 నుంచి 42 మందిని ఇప్పటికీ అరెస్ట్ చేశారు. దాంట్లో మెయిన్ గా ఉన్న వాళ్ళని ఉత్తరప్రదేశ్ కు ఉన్నటువంటి గ్యాంగ్ లా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళను ప్రశ్నించిన తర్వాత పోలీస్ కస్టడీలో తీసుకొని ప్రశ్నించినాక వీళ్ళ వివరాలు తెలిసినాయి. దాంట్లో మెయిన్ నిందితులుగా ఉన్న A1 గా ఉన్నటువంటి శివ బహదూర్ సింగ్ అలియాస్ పండిత్, ఈయన ఒక్క కేసు కాదు, ఈ ఒక్క కేసు అంటే 2016 పోయిన సంవత్సరం జరిగింది ఎంసెట్ స్కామ్. కానీ దీనికంటే ముందు 10 స్కాములలో ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ బేస్ లైన్ లో ఉన్న ఈ శివ బహదూర్ సింగ్ శివ బహదూర్ సింగ్ అట్లాగే అనూప్ కుమార్ వీళ్ళిద్దరు కూడా ఉత్తరప్రదేశ్ లో ఉండి అక్కడి నుంచి ఎట్లాంటి పరీక్షలైనా సరే, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలైనా స్టేట్ సంబంధించిన ఎగ్జామ్స్ అయినా కానీ ఆ పేపర్లు ఎక్కడ ప్రింట్ అయినటువంటి ఏరియాలో ఆ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళని పట్టుకున్నాడు. ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళని పట్టుకున్న తర్వాత అక్కడ డబ్బులు ఇచ్చి కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి లక్షల రూపాయల లెక్కన ఈ పేపర్లను అమ్ముకోవడం అనేది వాళ్ళు రెగ్యులర్ గా చేస్తున్నారు. అయితే వీళ్ళ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే రైల్వే ఎగ్జామ్ సంబంధించి రైల్వే గ్రూప్ ఎగ్జామ్ దాంట్లో 2005లో వీళ్ళు క్రైమ్స్ స్టార్ట్ చేశారు. ఈ పేపర్ లీకేజ్ దాంట్లో రైల్వే గ్రూప్ డి దాంట్లో లీక్ చేశారు. దాంతో పాటుగా 2008లో రైల్వే ఎగ్జామ్ సంబంధించింది లీకేజ్ చేశారు. డ్రైవర్ సంబంధించిన దాంట్లో అట్లాగే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ 2015లో అయితే టెట్ ఎగ్జామ్స్, అట్లాగే పిఎస్సి ఎగ్జామ్స్, టీచర్స్ ఎగ్జామ్ సంబంధించింది జమ్మూ కాశ్మీర్ లో. అట్లాగే మెయిన్ కేసు వచ్చేసి కోల్ ఇండియాకి సంబంధించిన కేసు ఉంది. కోల్ ఇండియా దాంట్లో కూడా రిక్రూట్మెంట్ దాంట్లో అట్లాగే పేపర్ లీకేజ్ దాంట్లో వీళ్ళు మెయిన్ రోల్ పోషించి అక్కడ దాదాపు 4-5 కోట్ల రూపాయలు చేతులు మార్చడం తెలుస్తుంది. వీళ్ళంతా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో సంబంధాలు ఉన్నాయి, మాకు మంచి లింకులు ఉన్నాయని చెప్పి ముందుగా కాలేజీలకు అప్రోచ్ అవుతారు. కాలేజీలకు అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేరెంట్స్ ను దగ్గర నుంచి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని డైరెక్ట్ వాళ్ళ క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తారు. క్వశ్చన్ పేపర్ ఇచ్చినాక సగం పైసలు తీసుకొని వాళ్ళ దగ్గర సర్టిఫికెట్లను కుదవబెట్టుకొని తర్వాత పేపర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మిగతా డబ్బులు తీసుకొని ఆ పేపర్ సర్టిఫికెట్లను వాపసు అనేది వీళ్ళ దగ్గర మెయిన్ మోడస్ ఆపరెండి అన్నమాట. సో ఈ మోడస్ ఆపరెండి 2005 నుంచి అంటే దాదాపు 12 సంవత్సరాల నుంచి ఈ వ్యవహారం నడిపిస్తాను వీళ్ళు. దాంట్లో ఒక్క స్టేట్ అని కాదు, దాదాపు 7-8 స్టేట్లలో 7-8 రాష్ట్రాలలో ఈ దీన్ని నడిపిస్తారు. కోల్కతా దాంట్లో ఒకసారి మన ఈ శివ బహదూర్ సింగ్ దొరికినా కానీ తర్వాత మళ్ళీ బెయిల్ మీద, ఎందుకంటే 420 లేదంటే చిన్న కేసులే పెడతారు కాబట్టి ఆ కేసుల్ని బేస్ చేసుకొని వాళ్ళు అక్కడ నుంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ బయటకు వచ్చిన తర్వాత కూడా రిపీటెడ్ గా ఈ క్వశ్చన్ పేపర్ల లీకేజ్ దాంట్లోనే తీసుకుంటూ వచ్చిండు. అది శివ బహదూర్ సింగ్ ను మొత్తం కూడా క్వశ్చన్ చేసిన పోలీసులు. దీంట్లో మెయిన్ ఏంటంటే శివ బహదూర్ సింగ్ అట్లాగే అనూప్ కుమార్ సింగ్ ఇద్దరు A1, A2 ఇచ్చే స్టేట్మెంట్లను బేస్ చేసుకొని ఆ స్టేట్మెంట్లలో వాళ్ళు ఎవరెవరికి పేపర్లు ఇచ్చారు, ఎక్కడెక్కడ పేపర్లు ఇచ్చారు, లీకేజ్ జరిగినప్పుడు వాళ్ళకి ఎవరెవరు సహకరించారు, దాంతో పాటుగా పేపర్లు ఇచ్చినప్పుడు డబ్బులు ఎంత తీసుకున్నారు, దాంట్లో ప్రముఖులు ఎవరు ఉన్నారా, కాలేజీలకు సంబంధించిన పేర్లు ఏమైనా ఉన్న విషయాలపైన పోలీసులు డాటా తీసుకుంటే డాటాని బేస్ చేసుకొని డాటా మొత్తం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరెవరు కలిసి ఎక్కడెక్కడ డబ్బులు తీసుకొని ఎవరెవరికి పేపర్లు అందించిన విషయం బయటకు వస్తే దాంట్లో ఛార్జ్ షీట్ వేసేటప్పుడు ఆ ఛార్జ్ షీట్ లో మొత్తం కూడా వీళ్ళకి సంబంధించిన డాటా అంతా వేసే అవకాశం ఉంది. అప్పుడు ఈ శివ బహదూర్ సింగ్ ఎవరెవరు పేర్లు చెప్పిండు, ఎవరెవరికి పేపర్లు అమ్మాడు, ఎంత డబ్బులకు అమ్మిండు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మన స్టేట్ లో రాష్ట్రంలో ఎవరెవరు కొన్నారనే విషయాలపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సంపత్.